హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్. సో ఇప్పటికే కల్కి తోటి 1000 కోట్ల మార్క్ అయితే మళ్ళీ క్రాస్ చేసిండు ప్రభాస్ అన్న. సో బాహుబలి తర్వాత 1000 కోట్లు అయితే చాలా ఈజీ అయిపోయింది ప్రభాస్ అన్నకి. సో యావరేజ్ టాక్ వచ్చిన 500 చేస్తాడు అండ్ సూపర్ హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 crore అయితే కలెక్ట్ చేసి వేలో అయితే ఆయన నడుస్తున్నాడు. చాలా వెరీ రొటీన్ అయిపోయింది ప్రభాస్ అన్నకి 1000 crore. అలాంటి సినిమాల్లో కల్కి ఒకటి. అండ్ కల్కి తర్వాత ఇప్పుడు మనకు స్పిరిట్ అండ్ రాజాసాబ్, హనురాఘోపుడి అండ్ దాని తర్వాత మళ్ళీ సలార్ 2 ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే లైనప్స్ అయితే ప్రభాస్ అన్నది బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకు కల్కి సినిమా వచ్చేసి కల్కి సినిమాలో మనకు భూమి భవిష్యత్ ఎలా ఉంటుందనేసి చూపించడం జరిగింది AD 2898లో. సో దాని తర్వాత అండ్ మనకు క్లైమాక్స్లో వచ్చేసి కొంచెం ఫస్ట్ అండ్ లాస్ట్లో మహాభారతం పార్ట్ని అయితే తీసుకున్నారు. మనకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు జస్ట్ నార్మల్ లైఫే చూపించడం జరుగుతుంది కలియుగం అనేసి. దాని తర్వాత భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ పార్ట్ ఉంది. సో మనకు కల్కి పార్ట్ 1 సినిమాలో లాస్ట్కి మహాభారత్ ఎపిసోడ్ అనేది ఉంటుంది. సో కొంచెమే ఉంటుంది. ప్రభాస్ అని భైరవ నుంచి కర్ణగా రివీల్ చేస్తారు. సో మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే ఆ కర్ణ పర్టికులర్ సీన్స్ అనేది చాలా సినిమాకి హైలైట్గా నిలిచాయి. సీన్స్ కనుక లేకుంటే అసలు ఆ సినిమాకి అర్థమే లేదు అన్నట్టుగా అంతగా ఇంపాక్ట్ అయితే చేశాయి. విజయ్ దేవరకొండకి అర్జున రోల్ కానీ, అశ్వత్థామగా మన అమితాబ్ బచ్చన్ గారు కానీ, కర్ణగా ప్రభాస్ అన్న కానీ ఇలా మహాభారతం ఎపిసోడ్ని అయితే కొంచెం చూపించారు. సో మొత్తం సినిమాలో అది చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ మహాభారత్ వాళ్ళ ఎపిసోడ్ షూట్ చేసిన దాంట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనకు కల్కి అక్కడ నుంచి అయితే కల్కి పార్ట్ 1లో మనకు ఎండ్ కార్డ్ పెట్టేసి నెక్స్ట్ పార్ట్ వస్తుందనే విధంగా అయితే మనకు చూపించడం జరుగుతుంది కదా. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక గాసిప్ అయితే వైరల్ అవుతుంది. మహాభారత్ ఎపిసోడ్ అనేది చాలా ఉంటుంది, ఒక 30-40 minutes అనేది నెక్స్ట్ పార్ట్లో ఉండబోతుంది అంట కల్కిలో. సో ఇందులో వచ్చేసి ఎక్కువగా మహాభారతం ఎపిసోడ్ ఉంది అండ్ కర్ణ మీద నడిచే కథ కాబట్టి దీనికి కర్ణ 3102 అనేసి అయితే టైటిల్ ఫిక్స్ అవుతుంది అనేసి అయితే గాసిప్స్ నడుస్తుంది టాలీవుడ్లో. సో మనకు పార్ట్ 1 చూసుకున్నట్లయితే సినిమా మొత్తం భైరవ మీద నడిచి చివరికి ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. 5 నిమిషాలు అనుకుంటే కూడా అది మహాభారత్ ఎపిసోడ్లో మనకు కర్ణగా రివీల్ అవుతుంది. ప్రభాస్ అన్న కానీ, విజయ్ దేవరకొండ కానీ అది కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఒక 30-40 minutes మొత్తం మహాభారత్ ఎపిసోడ్ ఉంది. అండ్ ఇది మొత్తం కర్ణ స్టోరీ నడిచే విధంగా అయితే ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. అండ్ ఇందులో మనకు యస్కిన్ది కూడా మన కమల్ హాసన్ గారిది కూడా చాలా పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. ఇందులో ఫేస్ టు ఫేస్ ఉండే సీన్స్ కూడా చాలా ఉంటాయి. కర్ణ వర్సెస్ మనకు యస్కిన్ సుప్రీం. సో ఇలా వీళ్ళందరి కొలాబరేషన్స్ అనేది అందరి కలిపి సీన్స్ అనేది ఉంటాయి ఇందులో మనకు కల్కి 2లో. సో దీనికి ఎక్కువగా మొత్తం సినిమా కర్ణ చుట్టూ నడుస్తుంది కాబట్టి కర్ణ 3102 అనేసి అయితే టైటిల్ ఫిక్స్ అవుతుంది. సో కల్కి పార్ట్ 2 బాగుంటుందా లేకుంటే కర్ణ 2 బాగుందా అనేసి అయితే మీకు అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ నాగ్ అశ్విన్ రియల్లీ సంథింగ్ ఎల్స్. ఆయన పార్ట్ 1 తోటే ఆయన అసలు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. ప్రభాస్ అన్న లాంటి కట్అవుట్ని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అతిపెద్ద సినిమా అనేది చేసిండు అండ్ ఇలాంటి కొత్త సినిమా మనకు పరిచయం చేసిండు. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కర్ణ 2 అండ్ కల్కి 2 ఆర్ కర్ణ 2 ఏదైనా అనుకోండి. బట్ సినిమా మాత్రం కల్కి 2 అనేది చాలా గొప్ప సినిమా రాబోతుంది. అండ్ ఆ సినిమా మీద అయితే ఇప్పుడు మనకి ఇండియన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా నార్మల్ ఆడియన్స్ అయినా ప్రతి ఒక్కరు అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం.